కులాలతో రాజకీయం చేసేవారు కొంతకాలమే ఉంటారని, మానవత్వంతో పనిచేసేవారే ప్రజల్లో చెరగని ముద్ర వేస్తారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలో నిజాయితీగా ఎవరు కష్టపడుతున్నారో అధిష్టానానికి తెలుసన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తనలాంటి వ్యక్తిపై ఉందన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మానంలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. రావాల్సిందిగా కోరుతాము. యాట యశోద అంకిరెడ్డి సర్పంచ్ గారు కూడా రావాల్సిందిగా కోరుతాము. బాలసింగరం ఫస్ట్ వార్డ్. అందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ బిల్డింగ్ మొదటిసారి ఈ ప్రవేశం చేసి ఈ రోజు నుంచి అధికారికంగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు మీ అందరు కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వ సహకారంతో నేనెప్పుడు మీకు అండదండగా ఉంటూ ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు చౌటుప్పల్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ, కరెంట్ సమస్యలు కానీ, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రధానమైన సమస్యల మీద చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసికట్టుగా ముందు పోయి వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే, ముఖ్యంగా మంచినీటి సమస్య వేసవి వస్తుంది కాబట్టి వేసవిలో మంచినీటి సమస్య కూడా రాకుండా చర్యలు తీసుకొని తప్పకుండా మీ ఆశీస్సులతోటి, ఈ సహకారంతో గెలిపించిన ప్రజలందరూ కూడా సేవ చేసుకునే భాగ్యం కలిగించారు కాబట్టి తప్పకుండా నిజాయితీగా మొత్తం ఈ ప్రాంత ప్రజలకు అహర్నిశలు నిజాయితీగా సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చెట్ల పంపిణీ కార్యక్రమం